ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా వీళ్ళు క్రేజీ స్టఫ్ అయితే తీసుకొచ్చారు. నిజంగా రోబో ఫోన్ అలాగే ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్స్ లో మొట్టమొదటిసారిగా 7600 mAh ఆఫ్ ద బ్యాటరీ. అలాగే దీన్ని అసలు ఏమనాలో నాకు అర్థం కాలేదు. దీన్ని గేమింగ్ కన్సోల్ అనాలా, మినీ ల్యాప్టాప్ అనాలా, లేదన్నట్లయితే హ్యాండీ గేమింగ్ కన్సోల్ అనాలా, అసలు ఏమనాలి మీరే దీని గురించి అయితే నాకు చెప్పాలి. అండ్ ఇవే కాదు, చాలా ఇంట్రెస్టింగ్ క్రేజీ స్టఫ్ అయితే ఈ సంవత్సరం MWC 2026 లో రివీల్ చేశారు. ఇదేంటన్నా, ఇది ఎక్కడ జరుగుతుందని తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను. MWC అంటే ఏంటంటే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్. అన్ని కంపెనీస్ కూడా వీళ్ళకి సంబంధించినటువంటి లేటెస్ట్ టెక్నాలజీతో పాటు అప్కమింగ్ ప్రోటోటైప్స్ ని వీళ్ళు ఇక్కడ డిస్ప్లే చేస్తుంటారు. దీంట్లో నాకు కొన్ని మాత్రం సింప్లీ క్రేజీ అనిపించింది. అవేంటనే డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక లైక్ కొట్టేసేయండి అబ్బా. మీకోసం ఇలాంటి క్రేజీ స్టఫ్ తీసుకొస్తూనే ఉంటాను. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో మొదటిగా హానర్ కి సంబంధించినటువంటి రోబో ఫోన్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ రోబో ఫోన్ ఏంటన్నా అనే విషయానికి వచ్చారు అన్నట్లయితే, బేసిక్ గా మనము పాపప్ కెమెరాస్ చూసాం, గుర్తుందా మీకు? అంటే మనకి ఇన్కమింగ్ కాల్ ఇచ్చినప్పుడు లేదా కెమెరా ఆన్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా పైకి పాపప్ అవుతూ ఉంటుంది. సేమ్ థింగ్ కైండ్ ఆఫ్ టెక్నాలజీని ఇందులో యూజ్ చేశారు. బట్ ఇది వచ్చేటప్పటికే 4D ఆఫ్ గింబల్ కెమెరా అని అంటారు. అంటే బేసిక్ గా ఇది వచ్చేటప్పటికే పాన్ అవ్వగలదు, టిల్ట్ అవ్వగలదు, రొటేట్ కూడా అవ్వగలదు. అందులో కూడా 360 degrees. సింప్లీ క్రేజీ అబ్బా ఇదైతే. అంటే జనరల్ గా ఒక మొబైల్ ఫోన్ ని యూజ్ చేస్తూనే మీరు సినిమాటిక్ షాట్స్ అయితే కంప్లీట్లీ రికార్డ్ చేసుకునేటువంటి ఫెసిలిటీ దీని ద్వారా రావడం జరుగుతుంది. అండ్ ఇంతే కాదండి, దీంట్లో కూడా వీళ్ళు ఏఐ అయితే యూజ్ చేశారు. ఏ ఏంటన్నానంటే జస్ట్ ఏం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇటు కార్నర్ కున్నా ఆటోమేటిక్ గా ఫ్రేమ్ ని సెంటర్ చేయటం, అలాగే కలర్ అడ్జస్ట్మెంట్ చేయటం, అలాగే మీరు ఇస్తున్నటువంటి వాయిస్ కమాండ్ కి అది రెస్పాండ్ అవుతూ ఫ్రేమ్ బాగా వస్తుందా, బాగా రాలేదా, ఇలాంటి వాటి అన్నిటి సమాధానం చెప్తూ ఇది ప్యూర్లీ ఏఐ తో రన్ అయ్యేటువంటి ఒక గింబల్ స్మార్ట్ ఫోన్ కింద అఫీషియల్ గా దీన్ని త్వరలో తీసుకొని రాబోతున్నారు. ఇది షో కేస్ మాత్రమే కాదండి, 2028 కల్లా దీని కమర్షియల్ రోల్ అవుట్ కూడా చేస్తానని చెప్పి హానర్ అయితే చెప్పింది. సో బేసిక్ గా కెమెరా సెంట్రిక్ గా గింబల్ వీటన్నిటిని బేస్ చేసుకున్నది, కానీ దీనికి సంబంధించినటువంటి హార్డ్వేర్ స్పెసిఫికేషన్స్ అయితే వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు. బట్ ఇది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ నెక్స్ట్ రెండోది వచ్చేటప్పటికే లెనోవో. నిజంగా వీళ్ళ స్టఫ్ మాత్రం సూపర్ క్రేజీ అబ్బా. ప్రీవియస్లీ నేను వెళ్ళినప్పుడు చూసాను, సో ఎక్స్పాండబుల్ రోలబుల్ డిస్ప్లేస్ ని చూసాను ల్యాప్టాప్స్ లో. ఈసారి వీళ్ళు వచ్చేటప్పటికి ఒక గేమింగ్ కన్సోల్. బేసిక్ థింగ్ ఏంటి అంటే దీన్ని మీరు ఒక ట్యాబ్ లాగా వాడుకోవచ్చు. అండ్ దీనికి గనక మీరు ఎడిషనల్ గా గేమింగ్ కన్సోల్స్ ని, అంటే రెండు సపరేట్ పార్ట్స్ లాగా వస్తాయి లెఫ్ట్ అండ్ రైట్, దీన్ని అటాచ్ చేశారు అన్నట్లయితే గనక ప్రాపర్ కాంపాక్ట్ గేమింగ్ కన్సోల్ కింద మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ దీన్ని మళ్ళీ మీరు ఫోల్డబుల్ ఫోన్ లాగా, అంటే రెండో స్క్రీన్ ఓపెన్ చేశారంటే మల్టీ టాస్కింగ్ చేస్తూ మీరు గేమింగ్ ఆడుకోవచ్చు. అండ్ ఈ రెండు గేమింగ్ కన్సోల్ ని రిమూవ్ చేసేసి ఈ రెండింటిని ప్యారలల్ గా అటాచ్ చేసి ఉత్త స్క్రీన్ మాత్రమే పెట్టుకొని ప్రాపర్ గేమింగ్ కన్సోల్ లాగా యూజ్ చేయొచ్చు. అండ్ దీన్ని కూడా మీరు పక్కకు పెట్టేసేసి దీనికి ఎడిషనల్ గా ఒక కీబోర్డ్ ని అటాచ్ చేసేసి మినీ ల్యాప్టాప్ లాగా కూడా వాడుకోవచ్చు. అంటే డివైస్ ఒక్కటే గానీ 5 వివిధ రకాల డివైజెస్ కింద మనం దీన్ని అయితే వాడుకోవచ్చు అంట. ఇది మాత్రం నాకు క్రేజీ అనిపించింది. దీన్ని యాజ్ ఆఫ్ నా ప్రోటోటైప్ అయితే డిస్ప్లే చేశారు. మోస్ట్లీ 2027 కల్లా వీళ్ళు కమర్షియల్ రోల్అవుట్ చేసేటువంటి అవకాశం అండ్ స్పెసిఫికేషన్స్ కూడా టోటల్లీ హై అండ్ మన ముందుగా తీసుకురావడం జరిగింది. ఇది మాత్రం మైండ్ బ్లాక్ అయిపోయింది నేను చూడంగానే. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికే మనకి ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ Xiaomi 17 Ultra. ఆల్రెడీ దీన్ని మన ఛానల్ అన్బాక్సింగ్ అయితే చేశాను, చైనీస్ వెర్షన్ ని. బట్ వీళ్ళు గ్లోబల్ వేరియంట్ ని అఫీషియల్ గా లాంచ్ చేయడం అయితే జరిగింది. బేసిక్ గా దీంట్లో ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే లోపల మనకి 1-inch సెన్సార్ తో పాటు బ్యాక్ సైడ్ ఒక డిజిటల్ రింగ్ ఇస్తారు. ఆ రింగ్ ని ప్రాక్టికల్ గా మనం దీన్ని అయితే యూజ్ చేస్తూ జూమ్ ఇన్, జూమ్ అవుట్, ఎక్స్పోజర్ కంట్రోల్ కి, అంటే మాన్యువల్ గా కెమెరాస్ ని వాడుతున్నటువంటి ఫీల్ అయితే ఒక కాంపాక్ట్ స్మార్ట్ ఫోన్ లో డిజైన్ చేశారు సరా. ఇది మాత్రం ఫెంటాస్టిక్ అనిపించింది. సో అదే గ్లోబల్ గా లాంచ్ చేశారు. ఒకవేళ మీకు డీటెయిల్ కావాలంటే ఆల్రెడీ వీడియో చేశారు అన్బాక్సింగ్, చూడకపోతే ఇక్కడ కార్డ్స్ లో వదిలేస్తాను, హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఇక నెక్స్ట్ నాకు వివో దగ్గర నుంచి కూడా వివో X300 Ultra దీనికి సంబంధించినటువంటి డాల్బీ విజన్ వీడియో సెటప్ ని అక్కడ డిస్క్లోజ్ చేయడం అయితే జరిగింది. అంటే ప్రైమరీ విన్నర్ కింద మనం Xiaomiని చేయొచ్చు, అంటే కెమెరా డిపార్ట్మెంట్ సెగ్మెంట్ గా. సెకండరీ దీన్ని తీసుకోవచ్చు ప్రాపర్ ఒక గేర్ సెటప్ తోటి. దాంట్లో మనము డాల్బీ విజన్ ని ఎలా షూట్ చేయొచ్చు అండ్ దీనికి సంబంధించినటువంటి గేర్స్ అన్ని కూడా వీళ్ళు ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది, విచ్ ఇస్ కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ దీన్ని ఈసారి గ్లోబల్ గా కూడా లాంచ్ చేయబోతున్నారంటే మేబీ మన ఇండియాకి తీసుకొచ్చినా గానీ
ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. ఇక నెక్స్ట్ నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది నుబియా దగ్గర నుంచి వచ్చినటువంటి మరొక గేమింగ్ ఫోన్ నుబియా Z80 Ultra. దీంట్లో ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే అఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పుడు గేమింగ్ ఫోనే, బ్యాక్ సైడ్ థీమ్. వీళ్ళకి సంబంధించినటువంటి గేమింగ్ ఫోన్స్ మీరు ఆల్రెడీ చూస్తున్నారు, ప్రాపర్ లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీతో రావడం జరుగుతుంది. ఇన్ఫాక్ట్ వీళ్ళే మొట్టమొదటిసారిగా మనకి స్మార్ట్ ఫోన్ లో ఫ్యాన్లతో లాంచ్ చేశారు. ఆ తర్వాత రెస్ట్ ఆఫ్ ద బ్రాండ్స్ అన్ని కూడా ట్రై చేస్తున్నారు. రీసెంట్ గా iPhone 15 Ultra కూడా ఆ ఫ్యాన్ తో పాటు లాంచ్ చేశారు. అండ్ దీనికి సంబంధించిన వీడియో కూడా మనం చేస్తాం, చూడకపోతే ఇక్కడ కార్డ్స్ లో వదిలేస్తాను, హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. సో దీనిలో ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే ఇప్పటిదాకా మనకి ఫ్లాగ్షిప్ లో వచ్చేటప్పటికే ఎవరు డేర్ చేయలేదు, ఎవరు అంత ఎంఏహెచ్ ఆఫ్ ద బ్యాటరీని తీసుకొని రాలేదు. బట్ వీళ్ళు 7600 mAh ఆఫ్ ద బ్యాటరీని మన ముందు తీసుకొని రావడం జరిగింది. ఇక రెస్ట్ ఆఫ్ ద ఫీచర్స్ అన్ని సేమ్. మనకి 6.8 inches కి సంబంధించినటువంటి OLED డిస్ప్లే, రేర్ ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్, 2 50 మెగాపిక్సెల్ సెన్సార్ తో పాటు ఒకటి 64 మెగాపిక్సెల్. ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే 80 watts వైర్ ఛార్జింగ్ అండ్ 80 watts వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఇచ్చారు. ఇది నిజంగా ఆ గేమ్ మొత్తాన్ని కూడా, అంటే ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్స్ కి సంబంధించినటువంటి గేమ్ మొత్తాన్ని కూడా మనం చేంజ్ చేసిందని చెప్పుకోవచ్చు. ఇక అసలు హైలైట్ ఏంటి అంటే టెక్నో అనగానే మనకు చాలా చిన్న చూపు ఉంటుంది. ఇన్ఫినిక్స్, టెక్నో ఇవన్నీ కూడా ఒకే సబ్స్టిట్యూట్ బ్రాండ్స్, బట్ వీళ్ళ ఇన్నోవేషన్ లెవెల్ మాత్రం నెక్స్ట్ లెవెల్. లాస్ట్ ఇయర్ వరల్డ్స్ ఫస్ట్ థిన్నెస్ట్ స్మార్ట్ ఫోన్ అయితే వీళ్ళు లాంచ్ చేస్తారు. అసలు అంత థిన్ లో వాడు ఎలా తయారు చేశారు ఏంటో చెప్పి నేనైతే షాక్ అయ్యాను. అండ్ ఈసారి నిజంగా స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీ మొత్తానికి కూడా ఇదిరా ఇన్నోవేషన్ అని చెప్పి చూపించారు. వాళ్ళకి సంబంధించినటువంటి నెక్స్ట్ అప్కమింగ్ మాడ్యులర్ ఫోన్ అనేది సూపర్ థిన్ గా మనకు రావడం జరుగుతుంది. సో బేసిక్ థింగ్ అంటే ఏదైతే మ్యాండేటరీగా కావాల్సిన హార్డ్వేర్ అంతా దానిలో ఉండడం జరుగుతుంది. రేర్ ఒక కెమెరా, ఫ్రంట్ ఒక కెమెరా, ఇవన్నీ. బట్ ఒకవేళ మీకు బ్యాటరీ బ్యాకప్ కావాలన్నారు అనుకోండి, సో అడిషనల్ గా యాక్సెసరీ రావడం జరుగుతుంది. 2 బ్యాటరీ బ్యాకప్ 3000 mAh ఈచ్ యూజ్ ఉంటుంది. ఒక్కోటి అటాచ్ చేసుకుంటూ పోయారన్నట్టయితే ఆటోమేటిక్ గా మీకు బ్యాటరీ బ్యాకప్ పెరిగిద్ది. ఫర్ ఎగ్జాంపుల్ మీ రిక్వైర్మెంట్ ఇప్పుడు టెలిఫోటో లెన్స్ కావాలి, సో దానికి ఒక ఎక్స్టెన్షన్ యాడ్ చేశారు అన్నట్టయితే ఆటోమేటిక్ గా మీరు నార్మల్ ఫోన్ లోంచే టెలిఫోటో లెన్స్, వైల్డ్ ఫోటోగ్రఫీ కోసం మీరు క్యాప్చర్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలా కాదు, మీకు ఒక పెరిస్కోపిక్ లెన్స్ కావాలి, సో దానికి సంబంధించినటువంటి అటాచ్మెంట్ ఇచ్చారు. లేదా మీరు పార్టీ చేసుకున్నారు, ఇప్పుడు ఉన్నటువంటి సౌండ్ సరిపోవట్లేదు మొబైల్ ఫోన్ ద్వారా, సో లౌడ్ వాయిస్ కావాలన్నట్లయితే ఆటోమేటిక్ గా మీరు దానికి ఒక యాక్సెసరీ యాడ్ చేశారంటే ఆటోమేటిక్ గా లౌడ్ స్పీకర్. అండ్ ఒకవేళ మీరు సెల్ఫీ వీడియో రికార్డ్ చేసుకోవాలనుకుంటున్నారు రేర్ కెమెరా ద్వారా అనుకున్నారంటే, అండ్ ఆటోమేటిక్ గా మనకు ఒక మిర్రర్ అండ్ దీంతో పాటు ఒక రింగ్ లైట్ ఎఫెక్ట్ ని కూడా మనకి ఇది క్రియేట్ చేయగలదు. ఇంతేకాదు గేమింగ్ కి సంబంధించినటువంటి యాక్సెసరీస్ లైక్ మీకు మొబైల్ ఫోన్ గేమ్ ఆడేటప్పుడు హీట్ ని అబ్జర్వ్ చేయడం కోసం ఇట్లా ఒక రకంగా కాదు, ఒక యాక్సెసరీ కాదు, మల్టిపుల్ యాక్సెసరీస్ ని, అంటే మాడ్యులర్, యూ కెన్ కస్టమైజ్ యాజ్ యూ కెన్, మీకు ఎలా కావాలో అలా కస్టమైజ్ చేసుకున్నారు. దీన్ని తయారు చేశారు. జస్ట్ బ్యాక్ సైడ్ మనకు చిన్న పిన్స్ ఉండటం జరుగుతుంది. ఆ పిన్స్ కి అటాచ్ చేశారంటే ఆటోమేటిక్ గా ఇది హార్డ్వేర్ లెవెల్లో ప్రాసెస్ చేయడమే జరుగుతుంది. ఇది మాత్రం నాకు సూపర్ క్రేజీ అనిపించింది అబ్బా. అండ్ వీటన్నిటితో పాటు ఫ్యూచర్ మొబైల్ ఫోన్ లో ఉన్నటువంటి వైర్లెస్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి లేటెస్ట్ చిప్ సెట్ ని క్వాల్కమ్ లాంచ్ చేయడం జరిగింది. అండ్ దీని పేరు వచ్చేటప్పటికే ఫాస్ట్ కనెక్ట్ 8800. దీంట్లో విశేషం ఏంటంటే ఇప్పటిదాకా మనం వైఫై 7 చూసాం కదా, ఇది వైఫై 8 తో పాటు బ్లూటూత్ 7.0 అండ్ ఏకంగా వైర్లెస్ స్పీడ్స్ వచ్చేటప్పటికే 10 Gbps సపోర్ట్ చేస్తున్నంట. అంటే వైఫై ద్వారా మీరు డేటా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఇప్పుడు బేసిక్ గా నా ఆఫీస్ లో ఉన్నటువంటి వైర్లెస్ నెట్వర్క్ అంతా రన్ అవడం కోసం 10 Gbps వైర్ ద్వారా వాడతాను, క్యాట్ 7 వాడతాను. సో అలాంటిది మీకు ఇప్పుడు వైర్లెస్ లో రాబోతుందంట. వాట్ ఏ క్రేజీ టెక్నాలజీ అబ్బా. సో ఈ చిప్స్ ని మనం ఫ్యూచర్ వచ్చేటువంటి స్మార్ట్ ఫోన్స్ లో చూసేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఓవరాల్ గా చెప్పాలన్నట్లయితే నాకు వీటన్నిటిలో కూడా చాలా బాగా నచ్చింది ఏంటి అంటే టెక్నోకి సంబంధించినటువంటి మాడ్యులర్ స్మార్ట్ ఫోన్ ఒకటి, లెనోవో సంబంధించినటువంటి కస్టమైజబుల్, అంటే ఒకటే దాన్ని 5 రకాలుగా వాడుకునేటువంటి కస్టమైజబుల్ గేమింగ్ కన్సోల్ లాగా ఉంది చూసారా, ఇది నాకు చాలా బాగా అనిపించింది. అండ్ నుబియా లాంచ్ చేసినటువంటి 7200 7600 mAh ఆఫ్ ద బ్యాటరీతో ఉన్నటువంటి ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్. అండ్ ఇన్ ఫ్యూచర్ లో మనకి 10,000 mAh వచ్చినా కానీ ఆశ్చర్యపడాల్సిన లేదు, లేదా 2 రోజులకు ఒకసారి ఛార్జ్ చేసినా కానీ పెద్దగా మనం బాధపడాల్సిన అవసరం లేదు. అలాంటి కైండ్ ఆఫ్ టెక్నాలజీని కూడా మనం చూసే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఎనీవే, మీకు ఇప్పుడు చెప్పినటువంటి వాటి అన్నిటిలో కూడా ఏ టెక్నాలజీ బాగా నచ్చింది లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వాటన్నిటి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.